పోవటానికి న్యాచురల్ పద్ధతిలో అని చెప్పాను కదా, నా దగ్గర ఆనలు లేవండి. ఒకటే కొద్దిగా రబ్బర్ మ్యాట్ మీద పెట్టిన దాన్ని కొద్దిగా లైట్గా వచ్చింది. దాన్ని ఎలా క్యూర్ చేయాలో చెప్తున్నాను సార్. మీరు స్టార్టింగ్లో మీ దగ్గర కల్లుప్పు వాటర్తో అయినా పీపీ వాటర్తో అయినా శుభ్రంగా కాల్ని వాష్ చేయండి, శుభ్రంగా చేయండి. ఆ మట్టి గిట్టి మొత్తం పోయేటట్టండి, ఏళ్ళ మధ్యలో క్లియర్గా నీట్గా పోయేటట్టు క్లీన్ చేసుకోండి. కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇది. మీరు క్లియర్గా దీన్ని బాగా సోక్ చేసుకొని క్లియర్గా మట్టి గిట్టి మొత్తం అరికాళ్ళు అంతా పోయేటట్టు పీపీ వాటర్తో కడగండి. ఆర్ పీపీ లభించకపోతే మీకు మీ దగ్గర లేకపోతే కల్లుప్పు నీళ్ళతో అయినా కడుక్కోవచ్చండి. ఓకే, ఇదిగోండి సార్, ఈ కాలుకు కూడా లైట్గా ఉంది. దీనికి మొత్తం నీట్గా రబ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కనబడుతుందా ఫ్రెండ్స్? నేను కడిగేది పీపీ వాటర్ ఫ్రెండ్స్. శుభ్రంగా నీట్గా కట్టుకోండి. ఒక 5 నిమిషాలు నానేటట్టు అయినా మొత్తం పోయేటట్టు. అక్కడ మీకు మట్టి పార్టికల్స్ కానీ మొత్తం బంద్. మనకు కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్ వీటికి: ఒకటి కల్లుప్పు ఆర్ పీపీ, అదే ఇందాక వాటర్లో కలపడానికి. ఆ రెండు ఏదున్నా పర్లే మీ దగ్గర. అలాగే ఒక బొబ్బస్కాయ ఆకు లేతది ఫ్రెండ్స్, కలబంద ముక్క. దానికి నేను ఆల్రెడీ ఒక గుజ్జు మన 5 రూపాయల కాయిన్ అంతా కట్ చేసుకోండి మందంతో. అలాగే కొమ్ము పసుపు, నూరింది కొమ్ము పసుపు ఫ్రెండ్స్. ఇది మనకి ఈ పదార్థాలు ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి, శుభ్రంగా దీన్ని ఒక క్లాత్తో తుడిచేసుకున్నాక మనం, ఇది కనబడుతుంది కదా, శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఈ కలబంద గుజ్జుని ఫస్ట్ దీనికి పసుపు అప్లై చేయండి ఫ్రెండ్స్. పసుపు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి ఇదిగోండి కలబంద గుజ్జు మీకు కనబడుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి 5 రూపాయల మందం అంత బిల్ల గుజ్జు కట్ చేసుకొని దీన్ని పసుపులో అద్దండి. పసుపులో అద్ది కరెక్ట్గా ఎక్కడైతే మనకు ఆనుందో అక్కడ దాన్ని పేస్ట్ చేయండి. కొంచెం వత్తండి, పర్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, ఎలా పెట్టాను. అలా పెట్టిన తర్వాత మిమ్మల్ని ఒక బొబ్బస్కాయ ఆకు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, దాన్ని మన అరికాళ్ళు మందం అంతా కట్ చేసుకొని మీకు బొబ్బస్కాయ ఆకు దొరకకపోతే ఉత్తరైన ఆకైనా ఈ రెండిట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బొబ్బస్కాయ ఆకు అయితే మంచిది మీకు చాలా వరకు. ఎందుకు పెట్టమన్నానో నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా పెడతాను. బొబ్బస్కాయ ఆకు మనకి ఈ ప్రాసెస్ కాకపోయినా బొబ్బస్కాయ పాలు అప్లై చేసి ఇట్లా ఆకు పెట్టుకొని ఒక 5 కట్లు వేసినా ఆనా క్యూర్ అయిపోద్ది ఫ్రెండ్స్. అది మీకు నేను చేసిన వీడియో కాకుండా అక్కడ మన వీడియో ఉంటుంది, నేను లేకపోతే పెడతాను మీకు చేసింది. బొబ్బస్కాయ పాలు అప్లై చేసినా పర్లా, అప్పుడు పసుపు కలబంద అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఆన దాని ఒక సైజుని బట్టి
దాని ఒక సైజుని బట్టి 1 నుంచి 3 కట్లు, 3 రోజులకు ఒక కట్టు మార్చండి ఫ్రెండ్స్. 1 నుంచి 3 కట్లు, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటే 5 కట్లు. నెక్స్ట్ కట్టు వేసిన తర్వాత తడవనీకండి. మీరు గాబులో వాటర్ గాని, వర్షానికి గాని, పొడిపుంజును తడవకూడదు ఫ్రెండ్స్. అది మెయిన్ చూసుకోండి. పొడిగా ఉన్న ప్రదేశంలో, కొద్దిగా మెత్తగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే సరిపోద్ది. వాటర్ మాత్రం తగలనీకండి. 3 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇట్లాగా 3 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇలా మీరు ఒక 3 కట్లు వేసుకుంటే ఫ్రెండ్స్ ఆనది ఎటువంటిదైనా క్యూర్ అయిపోద్ది. ఇంకా మీకు సివియర్ గా ఉందంటే హోమియోపతిలో కూడా డ్రాప్స్ ఓరల్ గా యూజ్ చేయొచ్చు. ఆ డ్రాప్స్ కూడా మీకు పేర్లు చెప్తాను. నీట్ గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఇట్లా మీరు ఒక 3 కట్లు, లేకపోతే వీలుని బట్టి అవసరమైతే ఒక 5 కట్లు, మొత్తం అది పొర కింద ఊడిపోద్ది. ఆన మొత్తం ఇంటర్నల్ గా క్యూర్ అయిపోయి మీకు మామూలుగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్ ఉన్నా క్యూర్ అయిపోతుంది. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి.